దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, విజన్ అంటే నాదే, సంపద సృష్టించడం నాకే వచ్చు. ఇలా చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బా వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. కానీ ఆ డబ్బా వెనక ఉన్న అసలు రంగు బయటపడితే, భోగాపురం ఎయిర్పోర్టు పేరు చెప్పి ఉత్తరాంధ్ర రైతులకు ఆయన చూపించిన వైకుంఠపాళి కథ వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. కేంద్రం నుంచి అనుమతులు లేవు, భూసేకరణ కొలిక్కి రాలేదు, కోర్టులో కేసులు తేలలేదు. కానీ ఎన్నికలు వస్తున్నాయని 2 నెలల ముందు టెంకాయ కొట్టేసి ఎయిర్పోర్టు కొట్టేశా అని దొంగ శంకుస్థాపనలు చేయడంలో చంద్రబాబు మార్క్ క్రియేటివిటీ ఏంటో ఈ వీడియోలో బట్టబయలు చేద్దాం పదండి. 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు కన్ను భోగాపురం భూములపై పడింది. సాధారణంగా ఒక విమానాశ్రయం నిర్మించడానికి 2 నుంచి 2.5 వేల ఎకరాలు సరిపోతాయి. కానీ మన సీనియర్ మోస్ట్ లీడర్ మాత్రం ఏకంగా 5,000 ఎకరాలు సేకరించాలని హుకుం జారీ చేశారు. అసలు ఎయిర్పోర్ట్కి అన్ని ఎకరాలు ఎందుకు అంటే, అక్కడే ఉంది చంద్రబాబు రియల్ ఎస్టేట్ విజన్. ఎయిర్పోర్ట్ పేరు చెప్పి పేద రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు భూములు గుంజుకోవడం, చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తన అనుకూల వర్గానికి దోచిపెట్టడం. ఎయిర్పోర్ట్ కడతామో లేదో తెలియదు కానీ భూములు మాత్రం మాకు కావాలి అనే టైపులో సాగింది బాబు మార్క్ పాలన. తరతరాలుగా ఆ భూములను నమ్ముకొని బతుకుతున్న పేద రైతులు, నిర్వాసితులు రోడ్డెక్కారు. మా పొలాలు లాక్కోకండి స్వామి అని వేడుకున్నారు. సరైన నష్టపరిహారం ఇవ్వలేదు, పునరావాసం ముచ్చటే లేదు. దానికి తోడు చంద్రబాబు ఇచ్చిన హామీలు వింటే ఆస్కార్ అవార్డు ఇవ్వాలనిపిస్తుంది. మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తాం, కోట్లు కుమ్మరిచ్చేస్తాం, బంగారు భవిష్యత్తు ఇచ్చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా చూస్తే చేతిలో చిప్ప మిగిలింది. రైతులు ఊరుకుంటారా? ప్రభుత్వం చేసిన అన్యాయంపై కోర్టు తలుపులు తట్టారు. పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి, స్టేలొచ్చాయి. భూసేకరణ ప్రక్రియ పూర్తిగా పీటముడి పడిపోయింది. పచ్చనేతల దాష్టికానికి భోగాపురం ప్రాంతం కన్నీటి సముద్రమైంది. ఇక సీన్ కట్ చేస్తే 2019 ఫిబ్రవరి నెల అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 2 నెలల సమయం ఉంది. చంద్రబాబుకు అర్థమైపోయింది, 5 ఏళ్లలో భోగాపురంలో ఒక్క ఇటుక కూడా వేయలేదే, జనం తరిమి కొడతారేమో అనే భయం పట్టుకుంది. వెంటనే దిబ్బలపాలెం దగ్గరకు పరుగులు తీశారు. కేంద్ర విమానయాన శాఖ నుంచి పర్యావరణ అనుమతులు రాలేదు, కోర్టు కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. అసలు భూమి ఎంత ఉందో ఎక్కడుందో తేలలేదు. అయినా సరే హడావిడిగా ఒక బండరాయి తెచ్చి టెంకాయ కొట్టేసి, ఇదిగో భోగాపురం ఎయిర్పోర్ట్ కొట్టేశా, నాకే ఓటేయండి అని డ్రామా ఆడేశారు. ప్రజలను మభ్య పెట్టడమే రాజకీయం, మోసం చేయడమే పరిపాలన అని నమ్మే నాయకుడు కాబట్టే ఆ రకమైన దొంగ శంకుస్థాపన చేశారు. చూశారుగా చంద్రబాబు భోగాపురం మోసం ఏ స్థాయిలో ఉందో. ఎయిర్పోర్ట్ కడతానని చెప్పి రైతుల కడుపు కొట్టడం, భూములతో వ్యాపారం చేయాలని చూడడం, చివరకు అనుమతులు లేకుండా శంకుస్థాపన పేరిట నాటకాలు ఆడ్డం. ఇది బాబు అసలు విజన్. పక్క వాళ్ల కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడంలో పీహెచ్డీ చేసిన చంద్రబాబు భోగాపురం విషయంలో చేసిన ఈ చారిత్రక తప్పిదాలను, రైతులకు చేసిన మోసాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. విజనరీ అని డప్పు కొట్టుకోవడం కాదు చంద్రబాబు గారు, నిజమైన విజన్ అంటే రైతులకు న్యాయం చేయడం.